సడన్గా సైలెంట్గా ఉన్న సాన్విని ప్రణవి పిలిచింది. ప్రణవి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సడన్గా ఏమైంది? సాన్వి, ఏం లేదే, ఎవరో తెలిసిన వాళ్ళలా అనిపిస్తే అట చూస్తున్నా అంతే. సరే పద, బిల్ పే చేసి ఇంకా వెళ్దాం, రేపు జాబ్లో జాయిన్ కావాలి కదా. ప్రణవి, ఓకే పద అని సాన్వి ప్రణవి బైక్ మీద బయలుదేరారు. దారి మధ్యలో ప్రణవి, హే సాన్వి, ఆ పార్క్ దగ్గర ఆపవే, కాసేపు పార్క్లో కూర్చుందాం. సాన్వి, ఇప్పుడు పార్క్ ఎందుకే? ప్రణవి, జాబ్లో జాయిన్ అయితే మళ్ళీ మనకు టైం దొరుకుతుందో లేదో, కాసేపు అలా వెళ్దాం సాన్వి. సరే పద. ఇద్దరు బయట పార్క్ చేసి పార్క్లోకి వెళ్ళి పాన్ దగ్గర ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు. ప్రణవి, సాన్వి, నేను ఒకటి అడగనా? సాన్వి, అదేంటి కొత్తగా నన్ను పర్మిషన్ అడుగుతున్నావు? ప్రణవి, అలా అని కాదు, ఇప్పుడు నేను అడిగే విషయానికి నువ్వు కోప్పడకూడదు. నేను అడిగిన దానికి కాస్త వివరంగా సమాధానం చెప్పు. సాన్వి, ఏంటే నేను కోప్పడేంత విషయం? సరే అడుగు, నేనేం కోప్పడకుండా చెప్తాను. ప్రణవి, నీకు ప్రేమ అంటే ఇష్టం లేదా? సాన్వి, ప్రేమంటే ఎవరికి ఇష్టం ఉండదు? ప్రణవి, మరెందుకు ఎవరైనా ప్రేమించుకుంటున్నారు అంటే నువ్వు కోప్పడతావు? సాన్వి, నాకు ప్రేమించుకునే వాళ్ళంటే కోపం కాదే, ప్రేమ అనే ముసుగులో వాళ్ళు ప్రేమించుకునే విధానానికి కోపం వస్తుంది. సరే, నీకు వివరంగా చెప్తాను. అసలు ప్రేమ మీద నీ అభిప్రాయం ఏంటో సాన్వి ఏం చెప్తుందో అని ప్రణవి ఆసక్తిగా చూస్తూ ఉంది. సాన్వి, చూడు ప్రణవి, ప్రేమ అనేది ఒక అందమైన అద్భుతమైన ఫీలింగ్. ప్రేమ అనేది అనిర్వచనమైనది. ప్రేమను స్వేచ్ఛగా అనుభూతి చెందాలి, అంతేకాని ఎవరో చూస్తారేమో అనే భయంతో దొంగచాటుగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం ప్రేమ కాదు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమని ధైర్యంగా తల్లిదండ్రులకి చెప్పగలగాలి. అది కూడా వాళ్ళ ప్రేమ మొదలైనప్పుడే చెప్పగలగాలి. ఇలా ఎందుకంటున్నానంటే, ముందుగా అమ్మాయిల విషయం తీసుకుంటే అమ్మాయిల తల్లిదండ్రుల దగ్గర పెరిగేది కేవలం 20 నుంచి 24 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత తన జీవిత కాలమంతా తన భర్త, పిల్లలు, అత్త, మామ వాళ్ళే లోకంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉండే ఈ 20-24 సంవత్సరాలలో మన పూర్తి ప్రేమను తల్లిదండ్రులకు మాత్రమే ఇవ్వటంలో తప్పేంటి? మన చిన్నతనం నుంచి కూడా మనము పెరిగి పెద్దయి వేరే ఇంటికి వెళ్ళిపోతామని తెలిసి కూడా మనల్ని ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుతారు మన తల్లిదండ్రులు. అలాంటప్పుడు ఏ కల్మషం లేకుండా మన ప్రేమని పూర్తి స్వచ్ఛంగా మన తల్లిదండ్రులకు మనం ఇవ్వలేమా? నిస్వార్థంగా వాళ్ళ ప్రేమని పూర్తిగా మన మీద చూపించినప్పుడు మనం అంతే నిస్వార్థంగా మన పూర్తి ప్రేమను వాళ్ళకు మాత్రమే ఇవ్వలేమా? తల్లిదండ్రులను స్వార్థం లేకుండా సంపూర్తిగా ప్రేమించే వాళ్ళు మాత్రమే తమ జీవిత భాగస్వామిని పూర్తిగా ప్రేమించగలరు. వాళ్ళ జీవితాన్ని ఆనందంగా మలుచుకోగలుగుతారు. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. టీనేజ్లోకి రాగానే అమ్మాయికి అబ్బాయికి మధ్యలో అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది, అది కామన్. కానీ వయసు పెరిగి జ్ఞానం పెరిగిన తర్వాత అమ్మాయి లోకంగా అబ్బాయి, అబ్బాయి లోకంగా అమ్మాయి ఉంటూ ఇంట్లో తల్లిదండ్రులతో గడిపే సమయాన్ని వాళ్ళకి ఇవ్వకపోవటం తప్పే కదా. అందుకే నాకు ప్రేమించే వాళ్ళని చూస్తే కోపం వస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది. వీళ్ళు తల్లిదండ్రులతో ఉండే కొద్ది సమయాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వకుండా వాళ్ళ ప్రేమని చులకన చేస్తున్నారు అని నాకు బాధ అనిపిస్తుంది. తల్లి తండ్రికి తెలియకుండా చేసే ఏ పనైనా తప్పే, చివరికి ప్రేమైనా ప్రేమించడమైనా. అందుకే నా పూర్తి ప్రేమను నేను నా తల్లిదండ్రులకు మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నా. ఒకవేళ నా మనసుకు నచ్చిన వ్యక్తి నాకు కనిపిస్తే అది ముందుగా నేను నా తల్లిదండ్రులకే చెప్తాను. మన ఆలోచనలో తప్పు లేనప్పుడు మన నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తారు వారు. ఇప్పటి వరకు నాకు నా మనసుకు నచ్చిన వ్యక్తి ఎదురుపడలేదు, కాబట్టి నాకు ఇంతవరకు ఆ సందర్భం రాలేదు. ప్రణవి, అమ్మా సాన్వి, నీలో ఎంత ఉందా? నువ్వు ప్రేమలో లేవు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు అని అనుకున్నాను, కానీ నీ ఆలోచనలు ఇలా ఉంటాయని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా బాగా చెప్పావు. నిజంగా మేము చాలా తప్పు చేస్తున్నాము. తల్లిదండ్రుల దగ్గర ఉండే కొద్ది కాలమైనా వాళ్ళకి మన పూర్తి ప్రేమను ఇవ్వాలి. సరే, నీకు ప్రేమ మీద ఇంత మంచి అభిప్రాయం, ఇంత గౌరవం ఉంది కదా, మరి నీకు నీ జీవిత భాగస్వామి ఎలా కావాలనుకుంటున్నావు? ఎలాంటి వాడు నీ మనసుకు నచ్చుతాడు? నువ్వు ఎలాంటి వాడిని కోరుకుంటున్నావు చెప్పవా? సాన్వి, నా మనసుకు నచ్చే అబ్బాయి ఎలా ఉండాలి అని అడిగావు కదా. ప్రణవి, అవును. సాన్వి, ఎలా ఉండాలంటే? ప్రణవి చాలా ఆసక్తిగా చెవులు ఎక్కించి మరి వినటానికి రెడీ అయిపోయింది.
సాన్వి బాగా ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి హహహ నాకు కూడా తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడూ అసలు ఆలోచించనే లేదు. నేను ఒకటి అడుగుతా చెప్పు. కిరణ్ నువ్వు చాలాసేపు మాట్లాడుకుంటారు కదా, అంతసేపు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారు? ప్రణవి ఏముంటాయి, ఇవాళంతా ఏం చేశాను, రేపు ఏం చేయాలనుకుంటున్నాము, ఇవే మాట్లాడుకుంటాం. సాన్వి అంతేనా? ప్రణవి ఇవే మాట్లాడుకుంటాం, అంతకుమించి ఏముంటాయి? మాట్లాడుకునే వాళ్ళకైతే ఇంతే ఉంటాయి, రొమాన్స్ చేసే వాళ్ళకి అయితే ఇంకా వేరే వేరే ఉంటాయేమో. నా వరకైతే మాటలు మాత్రమేనే తాళ్ళే, నువ్వు ఎక్కువ ఊహించుకోకు. సాన్వి హా సరేలే ఏడోకు. అంటే ఇవాళ ఏం చేసావు, రేపు ఏం చేస్తావు, నిన్న ఏం చేసావు, ఇలాంటి సోదంతా కిరణ్కి చెప్తూ కూర్చుంటావన్నమాట. ఏవే మాటలన్నీ మీ అమ్మతో చెప్పచ్చుగా. ప్రణవి అప్పుడు కానీ నాకు మొట్టికాయలు వేయదు, నాకు పోలెడు పనుంది, నీ సోదంతా వినలేను. వెళ్ళి నీ పని చూసుకో, నేను నా పని చూసుకుంటాను. కిచెన్లోకి వెళ్ళిపోద్ది అమ్మ, అందుకే రోజు కిరణ్తో మాట్లాడాలనిపిస్తుంది. సాన్వి నువ్వు మాట్లాడేది సరిగ్గా ఉంటే ఆమె ఎందుకు వినిపించుకోరు? నువ్వు మాట్లాడేది ప్రేమగా మాట్లాడితే అమ్మ ఏదైనా ఏం చెప్పినా వింటారు. నువ్వు మాట్లాడటమే విసుగ్గా మాట్లాడితే ఎందుకు వింటుంది? తను చేసే రోజువారీ పనులతోటి తను విసిగిపోయి ఉంటుంది. ప్రేమగా మాట్లాడితే మనం మాట్లాడే మాటలు తనకు వినాలే అనిపిస్తాయి, లేదా సోది అని కొట్టిపారేస్తారు. నేను వీలైనంత సౌమ్యంగా ప్రేమగా అమ్మతో రోజు జరిగేవని చెప్తూ ఉంటా. అందుకే నాకు ఎప్పుడు ఏది లోటు అనిపించదు, ఎందుకంటే ప్రతి విషయం అమ్మకు షేర్ చేస్తాను కాబట్టి. అందుకే నాకు ఇంతవరకు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో నాదేది షేర్ చేసుకోవాలి అనిపించలేదు. సరే నీ డౌట్స్ అన్నీ తీరాయా, ఇక ఇంటికి వెళ్దామా? రేపు జాయినింగ్ ఉంది కదా. ప్రణవి ఓకే. అయితే వీళ్ళ వెనక బెంచ్లోనే కూర్చున్న వ్యక్తి వీళ్ళ మాటలన్నీ విని కూడా ఏంటి అమ్మాయిలు ఇలా కూడా ఆలోచిస్తారా? నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఈ అమ్మాయి ఎవరో కానీ చాలా పద్ధతిగా చాలా మంచి ఆలోచనలతో ఉంది. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని తన వెనకాలే వెళ్ళాడు. కానీ అప్పటికే సాన్వి ప్రణవి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ప్రణవి మొహం మాత్రమే కనపడింది, కానీ సాన్వి మొహం కనపడలేదు. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. వెనక నుండి అరే ఆశ్రిత్ ఇలా రా అని పిలిచిన పిలుపుకు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆశ్రిత్ ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చొని అమ్మా అమ్మ అని పిలుస్తూ కాదు అరుస్తూ ఉన్నాడు. ఆశ్రిత్ రవరి గారు కిచెన్లో నుంచి వస్తూ ఏంట్రా అంత ఆనందంగా ఉన్నావు, ఏంటి ఆ కేకలు, వస్తున్నా విండు. కాఫీ కప్తో వచ్చిన రవలి గారు ఆశ్రిత్ పక్కన కూర్చొని కాఫీ కప్ ఆశ్రిత్కి ఇస్తాం. ఏంట్రా హడావుడి, ఎప్పుడు లేనిది ఈ అరుపులు కేకలు, ఏంటి విషయం? ఆశ్రిత్ అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు వింటే భలే షాక్ అవుతావు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనుకుంటావు. రవలి గారు ఏంట్రా విషయం చెప్పు. ఆశ్రిత్ ఇవాళ షాపింగ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ పార్క్కి వెళ్దామంటే వెళ్ళా. అక్కడ ఒక బెంచ్ మీద కూర్చున్నాము. నా వెనక ఇద్దరు అమ్మాయిలు కాబోలు కూర్చున్నారు. మామూలుగా మాట్లాడుకుంటారు కదా అనుకున్నా. లైట్గా వాళ్ళ మాటలు నాకు వినపడుతున్నాయి. ఇంట్రెస్ట్గా అనిపించి వాళ్ళ మాటలు వింటూ కూర్చున్నాను. రవలి గారు ఒరేయ్ తప్పు కదరా, ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటుంటే అలా వాళ్ళ మాటలు చాటుగా వినటం. ఆశ్రిత్ అయ్యా అమ్మ అలాంటిదేం లేదు, నేను చెప్పేది పూర్తిగా విను. రవలి గారు సరే ఏంటి చెప్పు. ఆశ్రిత్ అమ్మ ఏంటంటే అక్కడ ఇద్దరు అమ్మాయిలు ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు. రవలి గారు వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుతుంటే నువ్వు చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటున్నావా? ఇలాంటివి ఎప్పటి నుంచి మొదలు పెట్టారా? ఆశ్రిత్ అబ్బా అమ్మ నేను మధ్యలో మాట్లాడొద్దు అన్నానా, ప్లీజ్ పూర్తిగా విను. రవలి గారు సరే సరే ఇంకా చెప్పు. ఆశ్రిత్ అందులో ఒక అమ్మాయి ఇంకా అమ్మాయిని ప్రేమ అంటే నీకు ఎందుకంత కోపం చెప్పు అని అడిగింది. అమ్మ అప్పుడు రెండో అమ్మాయి నాకు ప్రేమ అంటే కోపం కాదు, ప్రేమించుకునే వాళ్ళని చూస్తే నాకు కోపం కాదు బాధగా అనిపిస్తుంది అంది. రవలి గారు వాళ్ళు ఎవరో ప్రేమించుకుంటే ఈ అమ్మాయికి ఎందుకు బాధపడుతుందిరా? ఆశ్రిత్ అబ్బా అమ్మ నిన్ను వినమని చెప్పానా? రవలి గారు సరే సరే చెప్పిరా. ఆశ్రిత్ ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే మనం పెళ్ళే వరకు మాత్రమే మన తల్లిదండ్రులతో ఉంటాం కాబట్టి మన పూర్తి ప్రేమ మన తల్లిదండ్రులు మాత్రమే చెందాలి. 20-24 ఏళ్ళ వయసులో మనం పెళ్లి చేసుకొని మన ఇల్లు మన భర్త మన పిల్లలు అని వెళ్ళిపోతాం కాబట్టి
ఈ 20-24 సంవత్సరాల మధ్యలోనే మన ప్రేమ పూర్తిగా తల్లిదండ్రులకి దక్కాలి. కాబట్టి నాకు ఈ చాటుమాటు ప్రేమలంటే ఇష్టం ఉండదు. మనకు ఎవరైనా మనస్ఫూర్తిగా నచ్చితే వాళ్ళ గురించి నిస్సంకోచంగా మన ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పగలగాలి. అదే నిజమైన ప్రేమ. అప్పుడే తల్లిదండ్రుల మీద ప్రేమైనా, మనసుకు నచ్చిన వాళ్ళ మీద ప్రేమైనా సరే స్వచ్ఛమైనది అవుతుంది అని చెప్పింది. అమ్మ నిజంగా ఎంత బాగా చెప్పిందో కదా ఆ అమ్మాయి. రావలి గారు, నిజమేరా, చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి చాలా మంచిదిలా ఉంది. నీకు అలాంటి భార్య రావాలిరా. నీకు అలాంటి మంచి మనసున్న అమ్మాయి రావాలి. ఆశ్రిత్, ఇంకో అమ్మాయి ఎందుకమ్మా? ఆ అమ్మాయి అయితే బాగుంటుందేమో కదా. రవలి గారు, ఒరేయ్ నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆశ్రిత్, అంటే నువ్వే అంటున్నావు కదమ్మా ఆ అమ్మాయి చాలా మంచిది అని, మంచి మనసున్నది అని. రవలి గారు, అవుననుకో. ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆశ్రిత్, లేదమ్మా, తెలీదు. అమ్మాయి మొహం కూడా నేను చూడలేదు. నిజంగా అమ్మాయి చాలా మంచిదిలా ఉందమ్మా. అమ్మాయి ఎలా ఉన్నా నీకు నాన్నకు నచ్చితే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. రవలి గారు, అంత మంచి అమ్మాయి అంటున్నావు కదా, నీకు నచ్చితే మేమెందుకు కాదంటాంరా. సరే పద, ఫ్రెష్ అవ్వు, కాసేపు రిలాక్స్ అవుతావు. రేపు జాబ్ జాయిన్ కావాలి కదా. ఆశ్రిత్, సరే అమ్మా. ఆశ్రిత్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, ఎవరమ్మాయి నువ్వు? చూడకుండానే నాకు నచ్చేసావు. ఎలా ఉంటావు? ఎప్పుడు ఏ అమ్మాయి గురించి ఆలోచించను నేను. మొదటిసారి నీకోసం ఆలోచిస్తున్నాను. ఇది చాలా బాగుంది. కనపడలేదనుకున్న అమ్మాయి కనుల ఎదురుగా వస్తే గుర్తిస్తాడా? ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి నెమ్మదిగా మేల్కొని ఆ నిద్ర మత్తులోనే ఫోన్ చేతులకు తీసుకొని ఫోన్ చేస్తుంది శ్రీనివాస్ గారు అవటంతో నిద్రమత్తు వదిలి ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి, నాన్నగారు ఎలా ఉన్నారు? ఏరా ఆశ్రిత్, ఎలా ఉన్నావు? ఇవాళ ఆఫీస్లో జాయిన్ అవుతున్నావుగా? అవును నాన్నగారు. సరేరా, జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. కాలేజ్లో ఎలా అయితే బెస్ట్ అనిపించుకున్నావో ఆఫీస్లో కూడా నువ్వు ది బెస్ట్ అనిపించుకోవాలి. ఓకే నాన్నగారు. సరే, నీకు లేట్ అవుతుంది, ఈవినింగ్ కాల్ చేస్తాను. సరే నాన్నగారు, బాయ్. ఫోన్ పెట్టిన తర్వాత హ్యాపీగా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాడు. హాల్లోకి వచ్చి వాళ్ళ అమ్మ కాళ్ళకి దండం పెట్టి, నాన్నగారు ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారమ్మా. రావలి గారు, నేను కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అని నుదుటి మీద మొద్దు పెట్టుకొని, నీ జీవిత ప్రయాణం ఇప్పుడే మొదలైంది. జాగ్రత్తగా ఏ ఒడిదొడుకులు లేకుండా నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు అని ఆశీర్వదించారు. సరే అమ్మా. ఆశ్రీ, ఆఫీస్ వెళ్ళే దారిలో ఏదైనా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళు. సరే అమ్మా. రవలి గారు, సరేదా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఆశ్రిత్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు. సాన్వి ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసి నెమలికంఠ రంగులో అనార్కలి టాప్ వేసుకుని చక్కగా జడలుకొని రోజా పువ్వు పెట్టుకొని అందమైన తన కనుబొమ్మల మధ్య చిన్న స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని ఎంత సింపుల్గా చూడగానే ముచ్చట అనిపించేలా రెడీ అయింది. రూమ్లో నుంచి బయటకు వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. అంతా కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు. శాంతి గారు వడ్డిస్తుంటే ప్రసాద్ గారే సాన్వితో, అమ్మ సాన్వి, ఎన్నాళ్ళు నువ్వు కాలేజ్కి వెళ్ళావు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ఇకపై నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు అంటే నీ మీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది. నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు. ఏ విషయంలోనైనా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కో. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా తెలియకపోయినా ఒంటరి ఫీల్ అవ్వకు. నీ మనోధైర్యాన్ని నువ్వు పెంచుకో. ఆ ధైర్యంతోనే ముందడుగు వేయి. నీకు అంత మంచి జరుగుతుంది. సాన్వి హ్యాపీగా, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు, సరే మరి నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా ఆఫీస్కి? సాన్వి, లేదు డాడీ, ప్రణవి ఆఫీస్ నా ఆఫీస్ పక్కపక్కనే. ప్రణవిని తీసుకొని వెళ్ళాలి. తనని వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ప్రసాద్ గారు, ఆఫీస్కి కూడా మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు. హ్యాపీ అయితే నీకు తోడుంటుందిలే. సాన్వి, సరే డాడీ, అయితే నేను బయలుదేరుతాను. మొదటి రోజు కదా, గుడికి వెళ్ళి అటునుంచి అటు ఆఫీస్కి వెళ్ళిపోతాను. ప్రసాద్ గారు, సరే తల్లి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.